2031 రాజ్ కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో 2023 విజయ్ హజారే ట్రోఫీని ఏ రాష్ట్రం గెలుచుకుంది? రాజ్ కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో 2023లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో హర్యానా విజేతగా నిలిచింది. రాజస్థాన్పై 30 పరుగుల విజయంతో వారి మొట్టమొదటి టైటిల్ను కైవసం చేసుకుంది. 50 ఓవర్లలో 287/8 స్కోరు చేసిన హర్యానాకు రాజస్థాన్ నుంచి గట్టి సవాలు ఎదురైంది. హర్యానా కెప్టెన్ అశోక్ మెనారియా బ్యాట్తో మరియు తన వనరులను నిర్వహించడంలో అద్భుతమైన నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించాడు. తొలుత బ్యాటింగ్కు దిగిన అంకిత్ కుమార్ 91 బంతుల్లో 88, మెనారియా 96 బంతుల్లో 70, మూడో వికెట్కు 124 పరుగుల కీలక భాగస్వామ్యంతో వేదికను నెలకొల్పారు. 2032 గోవా విమోచన దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? 19 డిసెంబర్ గోవా విమోచన దినం. 1961లో పోర్చుగీస్ పాలన నుండి తీరప్రాంత రాష్ట్రాన్ని విముక్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని గోవా విమోచన దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. గోవా ప్రజలు స్వేచ్ఛ మరియు సామరస్యం కోసం ఎలా ఏకమయ్యారో జరుపుకోవడానికి మరియు గుర్తుంచుకోవడానికి ఇది ఒక రోజు. దాదాపు 451 ఏళ్లుగా పోర్చుగీసు పాలనలో ఉన్న గోవాను 1961లో ఇదే రోజున భారత సైన్యం స్వాధీనం చేసుకుంది. గోవా 19వ శతాబ్దపు భారత స్వాతంత్ర్య ఉద్యమం ద్వారా కూడా ప్రభావితమైంది. 1940లలో సత్యాగ్రహంలో కొద్ది సంఖ్యలో గోవా పౌరులు పాల్గొన్నారు. 1947లో బ్రిటిష్ వారి నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత కూడా పోర్చుగీస్ వారు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టడానికి నిరాకరించారు. ఎందుకంటే గోవా సాంస్కృతికంగా మరియు మతపరంగా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి భిన్నంగా ఉంది. 233 86 ఏళ్ల షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా ఇటీవల మరణించారు. అతను ఏ దేశ అమీర్? కువైట్ పాలక ఎమిర్. 86 ఏళ్ల షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా మరణించారు. 3 సంవత్సరాల తరువాత తక్కువ కీల పాలన చిన్న చమురు సంపన్న దేశం యొక్క అంతర్గత రాజకీయ వివాదాలను పరిష్కరించడానికి ప్రయత్నించడంపై దృష్టి పెట్టింది. కువైట్ కిరీటం యువరాజు షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా చమురు సంపన్న దేశం యొక్క కొత్త ఎమిర్గా ఎంపికయ్యారు. షేక్ నవాఫ్ తన పూర్వీకుడు దివంగత షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా 2020లో మరణించిన తరువాత అమీర్గా ప్రమాణ స్వీకారం చేశారు. షేక్ నవాఫ్ గతంలో కువైట్ అంతర్గత మరియు రక్షణ మంత్రిగా పనిచేశారు. యుఎస్ రాష్ట్రమైన న్యూజెర్సీ కంటే కొంచెం చిన్నగా ఉన్న కువైట్ దాదాపు 4.2 మిలియన్ల మందికి నివాసంగా ఉంది. ప్రపంచంలోని 6వ అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉంది. 234 82 కిలోమీటర్ల ఢిల్లీ మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) కారిడార్ నిర్మాణం కోసం భారత ప్రభుత్వం 37 బిలియన్ల జపనీస్ యెన్ $250 లక్షల కోసం ఏ సంస్థతో రుణ ఒప్పందంపై సంతకం చేసింది? 82 కిలోమీటర్ల ఢిల్లీ మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) కారిడార్ నిర్మాణం కోసం 37 బిలియన్ల జపనీస్ యెన్ $250 లక్షల కోసం భారత ప్రభుత్వం ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) తో రుణ ఒప్పందంపై సంతకం చేసింది. అంతకుముందు ADB 2020లో ప్రాజెక్ట్ కోసం $1049 లక్షల మల్టీ ట్రాంచ్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ (MFF) ని ఆమోదించింది.
ఢిల్లీని పక్క రాష్ట్రాలలోని ఇతర నగరాలకు కనెక్ట్ చేయడానికి ఎన్సీఆర్ రీజనల్ ప్లాన్ 2021 కింద ప్రణాళిక చేయబడిన 3 ప్రాధాన్యత గల రైలు కారిడార్లలో మొదటిది ఆర్ఆర్టీఎస్ నిర్మాణానికి మద్దతునిచ్చింది. ఇతర రవాణా విధానాలతో సాఫీగా పరస్పర మార్పిడి జరిగేలా ఆర్ఆర్టీఎస్ బహుళ మోడల్ హబ్లను కలిగి ఉంటుంది. ఏడీబీ రుణం యొక్క మొదటి విడత మొత్తం $510 లక్షలు, మరో $500 మిలియన్లతో ఏఐబీ సహా ఆర్థిక సహాయం చేసింది. జాతీయ రాజధాని ప్రాంతంలోని జనాభా కలిగిన విభాగాల గుండా వెళుతూ 82 కిమీ కారిడార్ వేగవంతమైన, సురక్షితమైన మరియు అధిక సామర్థ్యం గల ప్రయాణికుల రవాణా సేవలను అందిస్తుంది. ప్రయాణ సమయాన్ని 3 నుండి 4 గంటల నుండి 1 గంటకు తగ్గించడం ద్వారా ప్రాంతంలో ఆర్థిక మరియు ఉపాధి అవకాశాలను విస్తరిస్తుంది. ఏడీబీ ద్వారా ఆమోదించబడిన ఇటీవలి లోన్ భారతదేశంలో ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి కోసం భారతదేశం మరియు ఏడీబీ $250 లక్షల రుణంపై సంతకం చేశాయి. భారతదేశం, ఏడీబీ ఉత్తరాఖండ్ పవర్ సిస్టమ్ ప్రాజెక్ట్ కోసం $210 లక్షల రుణ ఒప్పందంపై సంతకం చేశాయి. మధ్యప్రదేశ్ రోడ్లను మెరుగుపరచడానికి భారతదేశం, ఏడీబీ $175 లక్షల రుణ ఒప్పందంపై సంతకం చేశాయి. భారతదేశం, ఏడీబీ అహ్మదాబాద్ యొక్క పెరి అర్బన్ ప్రాంతాలను మెరుగుపరచడానికి $181 మిలియన్లను ఆమోదించింది. తమిళనాడులో $120 కోట్ల విలువైన సోలార్ పవర్ ప్లాంట్ కోసం ఏడీబీ మరియు 4వ భాగస్వామి శక్తి సహకారం. 235 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2వ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఏ మార్గంలో ప్రారంభించారు? ఢిల్లీ, వారణాసి మార్గంలో 2వ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రైలు వారణాసి నుండి ఉదయం 6 గంటలకు బయలుదేరి ప్రతి బుధవారం నుండి సోమవారం వరకు మధ్యాహ్నం అర్ధరాత్రి 2:05 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. వారణాసికి తిరుగు ప్రయాణంలో ఇది న్యూఢిల్లీ నుండి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో రాత్రి ఉదయం 11:05 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. వినూత్న లక్షణాలతో ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ అత్యుత్తమ ప్రయాణీకుల సౌకర్యాలను అందిస్తుంది. ఆన్ బోర్డ్ వైఫై, ఇన్ఫోటైన్మెంట్, జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఖరీదైన ఇంటీరియర్స్, టచ్ ఫ్రీ సౌకర్యాలతో కూడిన బయో వాక్యూమ్ టాయిలెట్లు, డిఫ్యూజ్డ్ ఎల్ఈడీ లైటింగ్, ప్రతి సీటు కింద ఛార్జింగ్ పాయింట్లు, వ్యక్తిగత టచ్ ఆధారిత రీడింగ్ లైట్లు మరియు కన్సీల్డ్ రోలర్ బ్లైండ్లు ఉన్నాయి. ఈ రైలు మెరుగైన హీట్ వెంటిలేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో సూక్ష్మక్రిమిలేని గాలి సరఫరా కోసం యూవీ దీపం ఉంటుంది. ఆటో క్లైమేట్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ వాతావరణ పరిస్థితులు మరియు ఆక్యుపెన్సీ ఆధారంగా శీతలీకరణను సర్దుబాటు చేస్తుంది. ఆధ్యాత్మిక నగరం వారణాసి నుండి ప్రయాణం ప్రారంభించి రైలు ప్రయాగ్రాజ్, కాన్పూర్ మీదుగా దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకుంటుంది.